షాద్నగర్ నియోజకవర్గంలో ఆయా రోడ్ల అభివృద్ధి పనుల కోసం 2.20 కోట్ల నిధులు, అదేవిధంగా పట్టణంలోని 4 పార్కులకు 4 కోట్ల రూపాయలు మంజూరైనట్లు షాద్నగర్ ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ తెలిపారు. షాద్నగర్ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ మాట్లాడారు. ఇందులో ఫరూక్ నగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఈ నిధులలో 40 లక్షల అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీఖాన్, బాబర్ మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, కె చెన్నయ్య, శ్రీకాంత్ రెడ్డి, వీరేశం, హరినాథ్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, నరసింహ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి, గిరిజన నేత రఘునాయక్, ముబారక్ అలీఖాన్, లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు. మీ ద్వారా నేను ప్రతి ఒక్క పేద రైతుకి చెప్తా ఉన్నాను, ఈ సాదా బయానామా దానిలో మీరు అప్లై చేసిన ఏదైతే రిసిప్ట్లు ఉన్నాయో అన్ని జాగ్రత్త పెట్టుకొని స్పెషల్గా నేను కూడా ప్రతి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి ప్రతి ఒక్క రైతుకు నేను పత్రిక ముఖ్యంగా తెలియజేస్తాను. పత్రిక సోదరులు కూడా దీనికి అందరికీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ పోయే విధంగా వార్తలు రాయాలని చెప్పి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా మన షాద్నగర్ నియోజకవర్గానికి అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండి నిధుల నుంచి ఒక 2,89,00,000 అంటే ఉదాహరణకు ఫరక్నా రైస్ స్కూల్ దానికి ఒక 40 లక్షల రూపాయలుగా మళ్ళీ ఒకసారి అదనంగా ఆ మరమ్మతులకు దానికి నూతనంగా మళ్ళీ ఒకసారి మరమ్మతులు చేయించడానికి ఒక 40 లక్షల రూపాయలు చేయించడం జరిగింది. ఈ 2,89,00,000 అనేవి ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని ఉమ్మడి మండలం నందిగామకు సంబంధించిన వర్క్స్ ఉన్నాయి, మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తుంది. అదేవిధంగా ఈ యొక్క స్కూల్స్ కు సంబంధించినవి అక్కడక్కడ మౌలిక వసతులు కావాలి కాబట్టి 80 లక్షలు స్కూళ్ళ గురించి టాయిలెట్స్ అనుకోండి, చిన్న చిన్న కాంపౌండ్ వాల్స్ అనుకోండి, ఒక డిఎంఎఫ్టి నిధుల నుంచి అవి కూడా మంజూరు చేయడం జరిగింది. కొన్ని ఎస్టీ తండలు ఇవాళ కూడా ఉదాహరణకు రోడ్లు నోచుకొని దాదాపు ఇప్పుడు కాంసర్పల్లి ఒక పెద్ద ఊరు దాదాపు 3,000 జనాభా ఉన్న ఊరు, తండాలు ఒక 5 తండాలు ఉన్న ఆ తండాలకు రోడ్ లేదు కాబట్టి దానికి ఒక బీటీ రోడ్ శాంక్షన్ చేయించడం ఆల్రెడీ టెండర్ కూడా పిలిచినాం. ఇంకొకటి మనం ఏదైతే దర్గా రోడ్ ఉందో దర్గా జేపీ దర్గా టు దానికి ఒక బైపాస్ ఇలా క్రియేట్ చేసింది. దాన్ని క్రియేట్ చేసి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఒక 2 కిలోమీటర్లు ఎక్కువ రద్దీ జేపీ దర్గా కాడ ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి దానికి ప్రయాణం సులువుగా ఉండడానికి సపరేట్ ఒక బస్ స్టాండ్ చేసినాం. ఆ బస్ స్టాండ్కు 5 కోట్లు బస్ స్టాండ్ ఏర్పాటు చేసినాం, ల్యాండ్ ఏర్పాటు చేసినాం. ఒక ప్రయాణికులకు మంచి సౌకర్యం ఏర్పాటు చేయబోతా ఉన్నాం అందబట్టి. అదేవిధంగా ఒక చేకూరు తండా ఉంటే దాన్ని కూడా ఒక చేకూరు నుంచి చేకూరు తండా కూడా దానికి కూడా 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా మన మున్సిపాలిటీలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంటర్నల్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మొన్న నేను స్వయంగా టౌన్లో పర్యటించినప్పుడు కొందరు పార్కులు ఇప్పియాలి మాకని చెప్పి మహిళలు ఎంటబడితే 7వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు అది 10 దాదాపు ఒక మంచి 4 పార్కులు కూడా 3 కోట్లు ఉంటుంది. ఒక ఈ యొక్క సుందరీకరణ 3 వార్డు 12, 9, 7 దీనికి సంబంధించిన పార్కులు కూడా దాదాపు 4 కోట్లు మంజూరు. ఇది ప్రజలకు పిల్లలకు ఉపయోగపడే విధంగా కూడా అందులో వాళ్ళకు ఆట వస్తువులు, వాటర్ ట్రాక్ ఒకటి, కంపౌండ్ వాల్, గ్రీనరీ
ఇవన్నీ మంచి ఏర్పాటు చేయడానికి 4 కోట్లు అంటే మీరు అర్థం చేసుకోండి. ఎలా 4 పార్కులకు 4 కోట్లు అంటే 3 కోట్ల రూపాయలు కూడా దానికి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ డీటెయిల్స్ ప్రొసీడింగ్ గ్రూప్ పంపిస్తాం. ఇంకో కూడా చెప్పేది ఉంది, అన్నప్పుడు చెప్తే పిలుపురంలో కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పేద రైతులకు శుభవార్త. సాదా బయనామా అమలు చేయడానికి పూర్తిగా వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వం ఎన్టీ రామారావు తర్వాత ఇప్పుడు భూభారత్లో అంశంగానే రైతులకు ఏ ఫీజు లేకుండా సాదా బయనా మీద పేర్ల మీద అమలు చేయడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం. కొన్ని సందర్భంలో గత ప్రభుత్వం మెలకలు పెట్టి డొంకదిరుగుడు సమాధానం చేసి దాన్ని లీగల్ డిస్ప్యూట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రెవెన్యూ శాఖ మంత్రులు న్యాయపరమైన చిక్కులు ఎన్నున్నా అవన్నిటిని తొలగించి ఇలా మళ్ళొక్కసారి సాదా బయనామాలు అమలు చేయడానికి పేద రైతులకు ఒక శుభ సూచనం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు, గతంలో మనందరికీ తెలుసు, గ్రామాలలో కొందరు భూస్వాముల దగ్గర భూములు కొనుగోలు చేసి స్వాధీనంలో ఉంచుకొని వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములకు వాళ్ళ పేర్ల మీద మార్పిడి కాలేదు. కాబట్టి ఉదాహరణకు దాన్ని ధరణిని తెచ్చి ఈ 10 ఏళ్ళు దోసుకోవడం జరిగింది. అందులో మళ్ళా ఉలిక్కి పడతారు. టిఆర్ఎస్ నాయకులు అంటే ఉలిక్కి పడతారు.